ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అది కాదే, వాళ్ళకి మంచి మాటలు చెప్పి స్కూల్కి వచ్చేటట్టు నేను చేస్తానుగా. బళ్ళు ఇలా అల్లరి చేయవచ్చా? ఊరుకోండి. అసలు మీరు ఎందుకు గొడవపడుతున్నారు? చూడండి, నన్ను తోసేసాడండి. దెబ్బ తగిలి రక్తం వస్తుందండి. ఈడే ముందు నన్ను తోసాడండి, నాకు వస్తుంది రక్తం. మంత్రి గారండి, వీడు మా ఇంట్లో గొడ్లుగా పేడెత్తేదండి. నా పక్కన కూర్చుంటే దూరంగా తోసాడు. మంత్రి గారు, మేము బ్రాహ్మలో ఈడు గూడెవాడు. ఈయన దూరంగా కూర్చోబెట్టండి. నేను ముట్టుకుంటే మా అమ్మ నన్ను కొడుద్ది. మంత్రి గారు, మేము ఉన్నవాళ్ళమండి. ఆ లక్ష్మి వాళ్ళేమో లేని వాళ్ళండి. వాళ్ళ నాన్న మా నాన్న దగ్గర చేతులు కట్టుకుంటాడండి. ఇది వచ్చి నా పక్కన కూర్చుంటుందండి. పిల్లలు, మీరందరూ ముందు ఒక విషయం నేర్చుకోవాలి. మనమందరం ఒక్కటే. వాళ్ళు తక్కువ, మేము ఎక్కువ అనే భేదం ఉండకూడదు. అదేలేదండి, వాడు గుడ్లు కాసేవాడు, మీకు కామందులం. ఇద్దరం ఒకటేలా అవుతాం. మేము బ్రాహ్మణం, ఈడు గూడేవాడు. ఇద్దరం ఒకటేలా అవుతాం. మాకేమో డబ్బుంది, వాళ్ళకి లేదండి. అందరం ఒకటేలా అవుతామండి. చూడు పాప, మనం గాలి ఎందుకు పీలుస్తున్నాం? బ్రతకడానికి. ఆ పాప గాలే పీలుస్తుంది, నువ్వు గాలే పీలుస్తున్నావు. అవునా? అవునండి. ఇంతకు ముందు నీకు దెబ్బ తగిలినప్పుడు రక్తం వచ్చింది కదా? అవునండి. అది ఏ రంగులో ఉంది? ఎరుపు రంగులో ఉందండి. మరి వాడి రక్తం ఏ రంగులో ఉంది? ఎరుపు రంగులోనే ఉందండి. ఇద్దరు రక్తం ఎరుపుగానే ఉంది కదా? అప్పుడు మీ ఇద్దరు ఒకటేగా? అవునండి. అందరిలోనూ ఒకే రంగు రక్తం ఉంది. అందరం ఒకే గాలి పీలుస్తున్నాం. అందరూ ఒకే భూమి మీద ఉంటున్నాం. అలాంటప్పుడు మనం అందరం ఒకటేగా? పిల్లలు రండి, వచ్చేలా వరుసగా నిలబడండి. వరుసగా వరుసగా. ఇప్పుడు మీరందరూ ఒకరి చేతిలో కూడా పట్టుకోండి. నేను చెప్పినట్టు చెప్పండి. మేమంతా ఒక్కటే, మేమంతా సమానం. ఇంకోసారి చెప్పండి. ఇక నుంచి ఒకరు చిన్న, ఒకరు పెద్ద అని మీలో ఎవరూ అనుకోకూడదు. రేపటి నుంచి మీరందరూ ఒకే రంగు బట్టలు వేసుకురండి. అప్పుడు అందరూ ఒకటిగా కనిపిస్తారు, అంతా సమానం అనిపిస్తారు. ఇవాళకి చాలు, కీళ్ళకి వెళ్ళిపోండి. రాము, లక్ష్మి నువ్వా? ఎంతసేపు అయింది వచ్చి? నువ్వంతా ఒకటే అని పిల్లలకు చెప్పడం మొదలుపెట్టినప్పుడే వచ్చాను. అవును లక్ష్మి, ముందే పసివాళ్ళ మనసుల్లో సమానత్వం కలిగిస్తే రేపు పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళలో హెచ్చు తగ్గులుండవు. నిజమే రాము, అలా నడుస్తూ మాట్లాడుకుందామా? రాము, దేశానికి వెన్నెముక పల్లసీమలని శంకరం మాస్టారు నాతో ఎన్నోసార్లు చెప్పేవారు. అలాంటి పల్లెకి నీలాంటి మనిషి ఊపిరి ప్రాణం. రాము, మనసుండే ఆలోచన ఉన్న ఏ మనిషికైనా నీ ఆశయాల్లో పాలు పంచుకోవాలనిపిస్తుంది. నాకు అవకాశం ఇవ్వు. రేపటి నుంచి నేను స్కూల్కి వస్తాను. నీతో పాటు పిల్లలకు పాఠాలు చెప్తాను. లక్ష్మి, ఇది నేల మీద నిలబడి ఓ మామూలు మనిషి సాగించే పోరాటం. నువ్వన్నీ ఉన్నదానివి, అంతస్తులో పెరిగిన దానివి. నీకెందుకు ఇష్టం? రాము, ఎవరైనా సరే మనిషి పుట్టినంత మాత్రాన మనిషి అనిపించుకోడు. ఏదో ఒకటి చేసి ఎంతో కొంత సాధించి ఆ బ్రతుకి ఒక అర్థం కల్పించుకోగలిగితేనే నిజమైన మనిషి అనిపించుకుంటాడు. అది నువ్వు సాధించి ఈ ఊరికే ఒక గొప్ప వ్యక్తివి, మహాశక్తివి కాబోతున్నావు. నువ్వు అనుమతిస్తే ఈనాటి నుంచి నీ ఆశల్లోనూ ఆశయాల్లోనూ చివరికి నీ జీవితంలోనూ భాగస్వామిగా ఉంటాను. వాట్ 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 ఆలు చెప్పడానికి వచ్చిన వేధ అందరూ సమానం అంటున్నాడా? అంటూ సొంటు లేకుండా అందరినీ ఏకం చేసేస్తున్నాడా? చిచి చిచి చిచి. ఈ హిట్లర్ రాఘవయ్య రాజ్యంలో ఇలాంటివి జరగడానికి వీలేదయ్యా. జరుగుతోందండి బాబు. వాడి పాఠాల వల్ల మా వాడు గొడ్లు కాసే ఎంకని మా పట్టి మంచం మీద కూర్చోబెట్టి అంతా సమానం అంటున్నాడు. పైగా వాడందరికీ ఒకే రకం బట్టలు అడ్డుకట్టాడు. ఉదయం మా వాడిని ముద్దెట్టుకున్నాడు ఎత్తుకుంటే వాడు పాలేరు కొడుకు. ఈ బట్టల కారణంగా ఎవరెవరో తెలియకుండా పోయిందనుకోండి. మొన్న మావాడు ఆ గూడెవాడు కలిసి ఒకే కంచంలో తింటున్నారు.
ఇదేమిట్రా అంటే మా ఇద్దరు రక్తం ఎరిపే మీ ఇద్దరం ఒకే గాలి పిలుస్తున్నాం ఒకటే కేక. నాన్ సెన్స్. గొడ్లు గాలే పిలుస్తున్నాయి, గొడ్ల రక్తం ఎర్రగానే ఉంటుంది. అంత మాత్రాన గొడ్లు మనం ఒకటేనయ్యా? కమాన్ టెల్ మీ. ఒకటేనా? Tell me. పొడి చేయకు. ఈ దరిద్ర కొట్టు మాట్లాడిన నేను కదా రాముడు గాడు. వాడు ఊళ్ళో పిల్లలు పాడు చేసింది కాక ఆ నాయాపాల మీద కూడా కన్నేసిరా ఉన్నాడయ్యా. ఎత్తుతా ఎత్తుతా అని మమ్మల్ని ఆశపెట్టి చంపుతావే తప్ప ఆ అవతారం ఏదో ఎత్తి నీ శక్తి మాకు చూపెట్టవు. మిస్టర్ పెంటయ్య, ఎత్తుతా. మంచి టైం చూసుకుని ఓ మంచి అవతారం ఎత్తుతా. జంబాసుర అవతారానికి లొంగడనుకో కుంభాసుర అవతారం ఎత్తుతా. కుంభాసుర అవతారానికి లొంగడనుకో దంతవక్రమో వక్రతుండమో. ఎత్తు. ఏటయ్యా అదే? మీ బావ చెప్పే స్కూల్లో చదువుకుంటున్నావా? లస్కరో లస్క, నాకు చదివేందుకు? అదేంటి అట్టాగంటావు? రేపు కట్టుకోవాల్సింది నువ్వే కదా. ఆడే ఊరిన వెళ్ళి ఉత్తరం రాశాడనుకో, చదువుకోవడానికి 4 ముక్కలు ఉండాలి కదా. అయినా మొగుడు రాసిన ఉత్తరం ఇంకోటి చేత ఎట్టా చదివించుకుంటావే? లస్కోరా లస్కో, చెప్పింది నిజమే. హఠాత్తుగా చదువుకోవాలని నీకు బుద్ధెందుకు పుట్టిందే? అదంతా తర్వాత చెప్తాను అమ్మాయి గారు. ముందు నాకు చదువు నేర్పండి. నేనెందుకు నేర్పాలి? మీ బావ మంచి మాస్టర్ కదా, ఆయన దగ్గర నేర్చుకో. లస్కో లస్కో, మా బావ దగ్గర నేర్చుకోవాలంటే నాకు సిగ్గేస్తుంది. నేను మీ దగ్గర చదువుకుంటాను. చెప్పండి. ఇటు, అక్షరాలు రాసిస్తాను, కుదురుగా కూర్చొని దిద్దు. తప్పలం గోకర్ణం ఏంటి ఇలాగొచ్చావు? అవును బాబు, ఇంట్లో గుప్పుడు గింజలు కూడా లేవు. తమరు 10 రూపాయలు అప్పిస్తే తాకట్టడానికి ఏమైనా పట్టుకొచ్చావా? ఉన్నయన్నీ ఇదివరకే మీ కాడెట్టేశాం. కాగితం రాసుకునివ్వండి, ఏలు ముద్రెడతాను. ఏలు ముద్ర మొగ నా కొడుకులకే. ఆడోళ్ళు ముద్దులు ఇవ్వాలా? బాబు ముద్దులు ఇస్తేనే ఆడోళ్ళకి అప్పుడు పదండి బాబు, ఇచ్చేది. పిల్లలు కలదండి. ఆ పిల్లలు ఆకలితో మాడి సావకుండా ఉండాలి అంటే నేను సినిమా తినాలి. వెంటయ్య, ఆగరా నీ అవ్వ. చూడు రాముడు, ఇంట్లో గంజిరేళ్ళు కూడా గతిలేక పసోళ్ళు పస్తులుంటే అప్పడగడానికి వచ్చాను. అప్పిమంటే చెయ్యట్టుకుని. లేదు బాబు లేదు. ఏలు ముద్ర వేయించడానికి చెయ్యట్టుకుంటే నన్ను అపార్థం చేసుకుని అబద్ధాలు రవి, కష్టాల్లో ఉన్న ఆడది అప్పు కోసం వస్తే చేయి పట్టుకుంటావా? ఇప్పటికిప్పుడే ఈమెను పట్టణం తీసుకెళ్లి పోలీస్ రిపోర్ట్ ఇవ్వగలను. చట్టం ప్రకారం ఆడది రిపోర్ట్ ఇస్తే ఆలోచించకుండా అరెస్ట్ చేస్తారు తెలుసా? చెయ్యొద్దు బాబు, అంత పని చెయ్యొద్దు. ఇది నా చెల్లెలతో సమానం, నన్ను నమ్ము. మళ్ళీ ఎప్పుడైనా ఎవరినైనా అలా చేసావో జాగ్రత్త. పదమ్మా. కా ఖా గా గా. అమ్మాయి గారు, నాకు అనుమానం. ఏమిటే? ముందు కా రాసి తర్వాత ఖా ఎందుకు రాయాలి? మొదటే పెద్ద ఖా రాసి తర్వాత బుల్లి కా ఎందుకు రాయకూడదు? నీ ధర్మ సందేహం పంతులు గారు కదా, మీ బావనే వెళ్ళాడు. ఆ, మీరే నాకు పంతులు గారు కనుక మీరే నాకు చెప్పాలి. చెప్పండి అమ్మాయి గారు, మొదట కా రాసి తర్వాత ఖా ఎందుకు ఉండాలి? ఒసై, మనిషి పుట్టినప్పుడు ముందు చిన్నపిల్లాడిగా ఉండి ఆ తర్వాత పెద్దోడవుతాడు. అలాగే అక్షరం కూడా ముందు కా చిన్నదిగా ఉండి ఆ తర్వాత ఖ పెద్దదవుతుంది. లస్కోరా లస్కో, అదన్నమాట సంగతి. చెప్పండి అమ్మాయి గారు. చెప్తాను రాయ్. కా ఖా. మెల్లిగానే. లస్కోరా లస్కో, ఏంటో అడ్డంగా కరెక్టావు. పరిగెత్తే పిల్లనాపే సరసమాడాలనిపించిందా కలిసి అక్క. సారా తాగే ముఖానికి సరసం కూడా నేటి. ఎలా బండనాయాల. అని నీ అవ్వ తలిశాక మంచి జోరు మీద ఉన్నావు. నేను తలుసుకున్నానంటే నీ మెళ్ళలోంచి 3 ముళ్ళేసి నీ పొగరాని చేయగల నీ అవ్వ. మనం అంటే ఏంటో తెలుసా? అయ్యో ఈ పూలు నాటు స్మాల్ పూలు, బిగ్గు బిగ్గు పూలు, పొరపుండా కొన్నాయి. ఏటో నీ అవ్వ బాస పీసురేగిపోతుంది. పూలు బిగ్గు పూలు. ఇదిగో గోవింద బాబు, ఇంగిల్ పీసులో పూలంటే ఏటే, బిగ్గు పూలంటే ఏటే? ఏ భాషలో పూలన్నా పూలే. ఆ, బిగ్ పూల్ అంటే పెద్ద పూలు అనమాట. ఆహా. అంటే తామర పూలు అన్నమాట. తామర పూల ఊరు దీని అవ్వ తల్లి శాఖ.
పూలెట్టుకొచ్చి సరస్వాడు మంది అన్నమాట. ఆ ఏడుపు తెలుగులోనే ఏడవచ్చుగా, దీనికి మళ్ళీ ఇంగిలి పీస్ ఒకటి. లస్కోరా లస్కో బావా, మొత్తానికి ఊర్లో ఎక్కడ చూసినా నీ మాటే. ఇదిగో మొదటి ముద్ద. బాబు ఇలా రండి. మీరు అన్నం తింటలేదే, తెచ్చుకోలేదా? మా ఇంటికాడ అన్నం లేదండి పంతులు గారు. మా నాన్న డబ్బులుంటే తాగేస్తాడు. మా అమ్మ చచ్చిపోయిందండి పంతులు గారు. మా అయ్యకేమో జ్వరం, తినటానికి ఏం ఉండదు. నాకు ఆకలి అవుతుంది పంతులు గారు. నాకు ఆకలి అవుతుంది పంతులు గారు. అది పిల్లలకి అన్నం పెట్టు, సరిపోకపోతే ఇంటి దగ్గర తెచ్చు. రండ్రా. మాస్టర్, ఏమిటి రాము? పిల్లలు చదువుకోవాలంటే వాళ్ళకి తిండి కావాలి. ఆకలి మంటతో ఆహారం నేర్చుకుంటారు చెప్పండి. ప్రభుత్వం పిల్లల కోసం మధ్యాహ్నం మోజాలకు మిడ్ డే మీల్స్ గ్రాంట్స్ ఇస్తారుగా, ఆ గ్రాంట్స్ మన స్కూల్కి వచ్చేట్టు చేయాలి. పిచ్చివాడ, ఈ స్కూల్కి ఆ గ్రాంట్స్ లేవనుకున్నావా? ఉన్నాయా? మరి ఆ డబ్బు ఏమవుతుంది? ఏమవుతుంది బాబు, అదంతా సర్పంచ్ రాఘవయ్య గారికి తెలియాలి. అర్థమైంది మాస్టర్, అర్థమైంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.